ఒక్క జిల్లాలోనే 97 నదులు. భారతదేశంలోనే ఈ వింత జిల్లా. నమస్కారం, రియల్ టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఒక జిల్లాలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 97 నదులు, వాగులు, జల ప్రవాహాలు ఉంటే నమ్ముతారా? ప్రకృతి తన అందాలను, నీటి సంపదను ఒకే చోట కుమ్మరించిన ఈ అద్భుత జిల్లా ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. కేరళలోని వాయనాడ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా పేరొందిన జిల్లా. పశ్చిమ కనుమల మధ్య విస్తరించిన ఈ ప్రాంతం పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, జలపాతాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో ఏటా భారీగా వర్షాలు కురుస్తాయి. ఆ వర్షపు నీరే వందలాది చిన్న చిన్న వాగులు, జల ప్రవాహాలు, నదులుగా మారి ఈ జిల్లాను నీటి నిలయంగా మార్చాయి. అయితే వాయనాడ్ను ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేసింది ఒకే ఒక్క విషయం. అదే 97 నదులు, వాగులు, జల ప్రవాహాల వ్యవస్థ. వాయనాడ్ జిల్లాలోని కొండల నుంచి పుట్టే అనేక చిన్న చిన్న జల ప్రవాహాలు కలుస్తూ పెద్ద నదులుగా మారుతాయి. ఈ నీటి వ్యవస్థ మొత్తం కబిని నది పరివాహక ప్రాంతానికి జీవనాధారంగా నిలుస్తుంది. అందుకే వాయనాడ్ను నీటి సంపదకు నిలయంగా పిలుస్తారు. వ్యవసాయం, తాగునీరు, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యం, ఇలా ప్రతి అంశంలో ఈ జల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంత అందమైన ప్రాంతానికి మరోవైపు ఓ పెద్ద సవాలు కూడా ఉంది. ఎడతెరపు లేకుండా కురిసే వర్షాలు, ఎత్తైన కొండలు, సున్నితమైన భూభాగం కారణంగా వాయనాడ్ తరచూ వరదలు, కొండ చర్యలు విరిగిపడే ఘటనలను ఎదుర్కొంటుంది. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారుతుందని వాయనాడ్ ఎన్నోసార్లు నిరూపించింది. అందుకే అక్కడి ప్రజలు ప్రతి వర్షాకాలాన్ని అప్రమత్తంగా ఎదుర్కొంటారు. ప్రకృతి అందాలు మాత్రమే కాదు, పర్యాటకులను ఆకర్షించే ఎన్నో విశేషాలు కూడా వాయనాడ్ సొంతం. టీ, కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల సాగు, అడవుల్లో అరుదైన వన్యప్రాణాలు, అద్భుతమైన జలపాతాలు, చారిత్రక గుహలు, ఇలా ప్రతి అడుగులోనూ ప్రకృతి తన అందాన్ని చాటుకుంది. ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఈ జిల్లాను సందర్శిస్తుంటారు. ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ చేసేవారికి, ఫోటోగ్రఫీ అభిమానులకు వాయనాడ్ ఒక డ్రీమ్ డెస్టినేషన్గా నిలిచింది. ఒక్క జిల్లాలోనే 97 నదులు, వాగులు, జలప్రవాహాలు, ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతం నిజంగానే భారతదేశం గర్వించదగ్గ సంపద. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి రియల్ టీవీ.